సంవత్సరం కింద మా అన్న పెళ్ళికెళ్తూ కార్లో ఏడ్చిందే ఏడుపు కాదు. నా ఏడుపు చూసి మా ఆయన తలకాయ కొట్టుకున్నాడు. ఎందుకంటే మా వాడైతే 1 మంత్ కూడా లేకుండే, చిన్నగా ఉండే కదా. పెళ్ళికి రోజు ముందు వెళ్ళడానికి నాకు వీలు రాలేదు. ఇంకా పెళ్లి రోజు వెళ్తుంటే మా అన్న పెళ్ళినా అన్నంత వింతగా అనిపించింది నాకే. అట్లని చెప్పి ఈసారి దేవుడు పెళ్లి రోజు కన్నా ముందే పంపించినట్టున్నాడు. మ్యారేజ్ డేకి అయితే వెళ్తానో వెళ్ళనో అన్న కన్ఫ్యూజన్లో ఉన్న నేను ఒకరోజు ముందే వెళ్ళిన. అన్న పెళ్ళి అంటే ఖచ్చితంగా చెల్లికైతే భయమేస్తుంది. ఎందుకంటే వచ్చిన వదిన ఎట్లుంటుందో, ఏం చేస్తుందా అని చెప్పి, ఎక్కడ మమ్మల్ని విడగొడుతుందా అన్న భయం అయితే ప్రతి చెల్లిలోనే ఉంటుంది. కానీ మా వదిన వచ్చాక మాత్రం మా బాండింగ్ ఇంకా మంచి స్ట్రాంగ్ అయిందే కానీ మా మధ్య ఎట్లాంటి డిస్టర్బెన్స్ అయితే రాలేవబ్బా. మాకన్నా ఎక్కువ మా కన్నయ్యని మా వదినే బాగా చూసుకుంటుంది. వాడిని అయితే మా వాడంటే మా వదినకి బాగా ఇష్టం. ఇదైతే నెక్స్ట్ డే వీడియో. మా వదిన వాళ్ళ చిన్నమ్మకి ఎగ్జామ్ ఉంటే మా వాళ్ళు ఇచ్చిన సలహాలు అయితే ఇంత అంత కాదు. అన్ని సలహాలు విన్నాక ఇక మా చిన్నమ్మకి ఎగ్జామ్ ఎట్లా రాసిందో ఏమో, రిజల్ట్ వచ్చినాక చూడాలి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ కాలేజ్ లైఫ్ డేస్ అయితే గుర్తు తెచ్చుకున్నారు అబ్బాయి చిన్నమ్మ వల్ల. మా అమ్మ నాన్న ఉంటే చాలు, ఇంకా మా కన్నయ్య నేను అసలు ఎక్కువ పట్టించుకుని ఎందుకంటే నాకన్నా బాగా వాళ్ళే చూసుకుంటారు. ఇంకా నాకైతే ఎక్కలేని ప్రశాంతత వస్తుంది అబ్బా. మంచిగా రిలాక్స్ అయిపోతా. కానీ వస్తుంటే మాత్రం చాలా బాధేస్తూ ఉంటుంది. ఒక్కరోజు 2 రోజులు వాళ్ళ దగ్గర ఉన్నా సరే వచ్చేటప్పుడు మాత్రం నాకు ఏడుపు అయితే తప్పదు ఇంకా.